అను తను 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 తను. అందరికీ నమస్కారం. మిత్రులు, చాలామంది పేరెంట్స్కి ఉండేటువంటి సందేహము మీమాంస ఏంటంటే, పేరెంట్స్కి ప్రస్తుతము 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి. ఒకప్పుడు పెద్దగా ఆప్షన్స్ లేకుండే, చైతన్య కానీ నారాయణ కానీ ఉండే కొన్ని సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు పెద్ద కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చైతన్య, నారాయణ, అలెన్, ఫిజిక్స్ వాళ్ళ, రెజొనెన్స్, ఆకాష్, సో ఇట్లాంటివి. అదేవిధంగా ఆల్టర్నేట్గా ఎదుగుతున్నటువంటి అనేక కాలేజెస్ కూడా ఉన్నాయి. చిన్న కాలేజెస్ అందాం, లేదా అప్కమింగ్ కాలేజెస్ అందాం, లేదా న్యూ ఏజ్ కాలేజెస్, అంటే యంగ్స్టర్స్ ఐఐటీలలో చదివి పెట్టినటువంటి కాలేజెస్. ఇదొక రకం. ఇటు పెద్ద కాలేజీలు చదవాలా, అప్కమింగ్ కాలేజ్ చదవాలా? పెద్ద కాలేజీలో ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ చదవాలి? చిన్న కాలేజెస్ కూడా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఎక్కడ చదవాలి? ఇప్పుడు అప్కమింగ్ కాలేజెస్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కాలేజెస్ చాలా ఉన్నాయి. 17-18 ఏళ్ళ నుంచి ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న నానో ఉంది, 13 ఏళ్ళ నుంచి ఇస్తున్నటువంటి 9 ఉంది, 6 ఏళ్ళ నుంచి ఉన్న మాడ్యులేస్ ఉంది, 7 ఏళ్ళ నుంచి ఇస్తున్నటువంటి ఇగ్నైట్ ఉంది, 8-9 ఏళ్ళ నుంచి ఇస్తున్నటువంటి కొంత ఎక్సలెన్షియా సామీర్పేట్ ఉంది, ఒక 8-10 ఏళ్ళ నుంచి మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఇంపల్స్లు ఉన్నాయి, 2 ఇంపల్స్లు, సుధీర్ బాబు ఇంపల్స్, ఎన్ఎస్ఆర్ ఇంపల్స్. సో అట్లా ఇంకా కొన్ని అప్కమింగ్ కాలేజెస్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మీకు మైటీ కాలేజ్ ఉంది. సో ఇట్లాంటివి అనేకమైన అటువంటి అప్కమింగ్ కాలేజెస్, తత్వ అకాడమీ అని చెప్పి నారాయణగూడలో ఉంది. ఇట్లా చిన్న కాలేజెస్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చిన్న కాలేజీల్లో, ఆల్టర్నేటివ్ కాలేజీల్లో ఏవి బెటర్ అనే దానికోసం మీరు మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీరు చేసి వాట్సాప్ లింక్ పంపుతారు, వాట్సాప్లో చేరండి. రకరకాల జూమ్ మీటింగ్ల ఆధారం జరిగేటువంటి చర్చ ద్వారా నిర్ణయిస్తారు. కానీ పెద్ద కాలేజీలు ఎక్కడనే దాని మీద అది మీ చాయిస్, దానిలో మా హెల్ప్ ఏం అవసరం లేదు. కానీ పెద్ద కాలేజీలో చేరాలా, చిన్న కాలేజీ చేరాలా మీద ఒక సూత్రప్రాయంగా ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో పెద్ద కాలేజీ వాళ్ళు ఉండే లాభం ఏంటి, నష్టం ఏంటి, చిన్న కాలేజీ ఉండేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి, రెండింటిని కూడా మనం ఆలోచిద్దాం. పెద్ద కాలేజీలో ఉండేటువంటి ప్రయోజనం ఏంటంటే, ముఖ్యంగా పెద్ద కాలేజీలో కొంత స్టెబిలిటీ ఉంటుంది, ఆర్థికంగా పరిపుష్టి. ఒకవేళ పతనం కావడానికి కోసం కూడా ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. మీరు ఈరోజు చేరితే 1 ఇయర్లో 2 ఇయర్స్లో కాలేజీ క్లోజ్ చేస్తే అటువంటి అవకాశం పెద్ద కాలేజీలకు ఉంటుంది. కాబట్టి మేజర్గా స్టెబిలిటీ. రెండోది, మీరు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేనట్టయితే, చాలా ఫస్ట్ 1%, 2% ఉండేది ఉంటే, కొంత వాళ్ళ బిజినెస్ కోసం కొంత మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి మంచి ర్యాంక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు అకాడమిక్స్ విషయంలో మీకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. సో ఫెసిలిటీస్ ఎట్లుంటాయి అనేది ఆయా కాలేజీని బట్టి, ఆయా బ్రాంచ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ రెసిడెన్షియల్ విషయానికి వస్తే, కోటా కాలేజెస్కు మన తెలుగు వారికి సరిపోయేటువంటి రెసిడెన్షియల్ కాలేజీలు నడిపేటువంటి అనుభవం వారికి లేదు. చాలా రకాల హాస్టల్ ఇష్యూస్ ఇప్పటికే కంప్లైంట్స్ వస్తున్నాయి కోటా కాలేజెస్ మీద. ఎక్కడైనా హాస్టల్లో కంప్లైంట్స్ ఉంటే ఎంతో కొంత, కానీ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. చైతన్య నారాయణ యొక్క హాస్టల్ సంస్కృతి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రధానంగా పెద్ద కాలేజీలో ఒకటి స్టెబిలిటీ ఉంటుంది, రెండోది మరీ టాప్ అయితే మీకు మంచి అకాడమిక్గా మంచి కోచింగ్ అందే అవకాశం ఉంది. ఫెసిలిటీ సంగతి చెప్పలేము, అస్పష్టం. కేరింగ్ విషయం అస్పష్టం. కానీ టాప్ 1%, 2% ఉంటుంది, దాని గురించి మీరు ఆలోచించవచ్చు. ఇంకా చిన్న కాలేజీలు, అప్కమింగ్ కాలేజెస్, సో దీనిలో చాలా పెద్ద సమస్య ఉంది. హైదరాబాద్లో చిన్న, అంటే ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చేటువంటి కాలేజీల సంఖ్య ఎంతో కొంత ప్రమాణంతో ఇచ్చే వాళ్ళ సంఖ్య మేబీ ఒక 20-30 కాలేజీలు ఉంటాయి. బ్రాంచెస్తో కలిపి ఎక్కువ ఉండొచ్చు. మొత్తం మీద కాలేజీ బ్రాంచ్ ఒక 20-30 బ్రాంచ్ ఉంటాయి. దానిలో చాలా వరకు ఇన్స్టేబుల్, చాలా వరకు పోటీని తట్టుకోలేక ఆర్థికంగా దివాలా తీసినటువంటి కాలేజెస్ ఉన్నాయి. చాలా కాలేజెస్లో పార్ట్నర్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవి ఇన్స్టేబుల్. కాబట్టి ఆ చిన్న కాలేజీ తీసుకో రిస్క్ ఏంటంటే, అవి స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మన పిల్లలు ఏరి ఒక 1 ఇయర్ తర్వాత కాలేజ్ చెల్లాచెదురైపోయింది అనుకోండి, ఇబ్బంది పడతాం. కాస్త ఆర్థికంగా పరిపుష్టి కాలేజెస్ కాస్త అటు ఇటు 2 ఏళ్ళు నడుపుతాడు. కనీసం ఫ్యాకల్టీ చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నా ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే అప్రతిష్ట తెచ్చుకోరు, లాస్ అయినా భరించగలుగుతారు, కాస్త మంచి మేనేజ్మెంట్స్ ఉన్నటువంటి. కాబట్టి మిత్రులారా, చిన్న కాలేజీలో సరైన వాటిని, స్టెబిలిటీ ఉన్నటువంటి వాటిని ఎంపిక చేసుకోండి. వీలైనంత వరకు కనీసం ఒక 3-4 ఏళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి
ఎలాంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ లేనటువంటి కాలేజీని ఎంపిక చేసుకోండి. చిన్న కాలేజ్ అన్నీ అద్భుతం అని చెప్పడానికి కూడా వీల్లేదు. దానిలో కాస్త ప్రిన్సిపల్స్ ఉండి, డెడికేషన్ ఉండి, మంచి మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఉండి, కొన్నేళ్ళ నుంచి స్థిరపడి ఉండి, పార్ట్నర్షిప్ ఇన్స్టిట్యూషన్ లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివి చూజ్ చేసుకుని డెఫినెట్గా పెద్ద కాలేజ్ కంటే చిన్న కాలేజ్ ప్రయోజనం జరుగుతుంది. పేరెంట్స్ మరొక విషయం అనుకోవచ్చు, చిన్న కాలేజీలో మీకు టాప్ 10 ర్యాంక్ రాలేదు, టాప్ 100 ర్యాంక్ రాలేదు, కాబట్టి వీటిలో మా బాబు మా పాప చాలా బాగా చదువుతారు, వీళ్ళు ఏరితే నష్టపోతారా, మాకు తగిన ర్యాంక్ వస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది. మిత్రులారా, చిన్న కాలేజీలో ఒక 4-5 కాలేజెస్ మాత్రం డెఫినెట్గా చాలా చాలా మంచి అకాడమిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మంచి స్టూడెంట్ ఉంటే వాళ్ళకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటువంటి శక్తి ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిస్టమ్ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి నిజంగా మీ పిల్లవాడు మంచి స్టూడెంట్ అయితే ఆ చిన్న కాలేజ్ ఒక 4-5 ఇట్లో చేరితే, సరైన బ్రాంచ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు పెద్ద కాలేజ్ చేరిన దానికంటే మెరుగైన ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నిజాన్ని మరి వీరి ర్యాంక్ ఎందుకు రావడం లేదంటే, మొత్తం ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక మాఫియా నడుస్తుంది. ఎక్కడైతే టాప్ మోస్ట్ మెరిటోరియస్ ఉండి ర్యాంక్ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఒలింపియాడ్లో కానీ వాటిలో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే టాప్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఉన్నట్టుగా వాళ్ళ సర్వేలలో తేలినప్పుడు కానీ, వీళ్ళందరినీ రకరకాలుగా ప్రలోభపెట్టి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చి రివర్స్ డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకుంటారు. దీనికోసం ఒక బలమైన వ్యవస్థ ఉంది. దీనికోసం 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి శక్తి ఈ చైతన్య నారాయణ అలల్ ఇట్లాంటి కాలేజీలకు ఉంది. పైగా చాలా సందర్భాల్లో ఒక ర్యాంక్ రానప్పుడు కూడా వేరేటో చిన్న చిన్న కాలేజ్ ర్యాంక్ వస్తే వాళ్ళ పేరెంట్స్కు రకరకాల లక్షల కొద్ది రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ ర్యాంక్ రాయించుకొని వాళ్ళతోటి వీడియో క్లిప్పింగ్ తీసుకునేటువంటి సంస్కృతి కూడా దాదాపు ఒక్క ఫిడ్జీ తప్ప, ప్రాబబ్లీ ఆకాష్ తప్ప అన్ని కార్పొరేట్ కాలేజీలకు ఆ లక్షణాలు ఉన్నాయి. నిజాయితీ దురదృష్టవశాత్తు ఫిడ్జీ ఆర్థిక సమస్య వల్ల కూలిపోయింది, కానీ చాలా విలువలు మెయింటైన్ చేసినటువంటి సంస్థ. మిగతా చాలా కాలేజెస్కి ఎలాంటి నైతికత లేదు. కానీ చిన్న కాలేజీలకు అట్లాంటి టాప్ స్టూడెంట్స్కు లభించే అవకాశం లేదు. కాబట్టి మీకు 100 లోపు ర్యాంకు చాలా చిన్న కాలేజీలకు కూడా 100 లోపు ర్యాంక్స్ వచ్చినాయి, 20-30 ర్యాంక్ వచ్చాయి. ఎక్కువ సందర్భాలు అవి కేటగిరీ ర్యాంక్స్, సిఆర్ఎల్ ర్యాంక్స్ కాదు. కానీ చాలా వాటిలో టాప్ ఎండ్ ఐఐటిఎన్స్ పనిచేస్తున్నారు. 500 లోపు ర్యాంక్ వచ్చిన 500 లోపు 1000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి ఐఐటిఎన్స్ టాప్ ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ ఇట్లాంటి వాళ్ళు చదువుకునేటువంటి ఫ్యాకల్టీస్ పనిచేస్తున్నారు. అద్భుతమైన టీచింగ్ స్కిల్స్ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. కానీ సరిగ్గా చూజ్ చేసుకోవాలి. మంచి కాలేజ్ బ్రాంచ్ మీరు సరిగ్గా చూజ్ చేసుకున్నట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఈవెన్ లాస్ట్ బ్రాంచ్కి కూడా మీకు కొంత న్యాయం చేస్తుంది. డెఫినెట్గా టాపర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. టాపర్స్ ఎక్కువ పట్టించుకుంటారు. సో టాపర్స్కు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అది అన్ని కాలేజీలో ఉంటుంది, చిన్న కాలేజీలో ఉంటుంది. కానీ టాపర్స్ కాని వారికి అన్యాయం జరగకూడదు. టాపర్స్ ఎక్కువ సాల్వ్ చేస్తారు, ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు, ఎక్కువ డౌట్స్ అడుగుతారు. కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం చిన్న కాలేజీలో ఉంటుంది. కానీ టాపర్స్ కాని వాళ్ళని కూడా వాళ్ళ స్థాయి మేరకు టీచ్ చేసి గైడ్ చేసేటువంటి వ్యవస్థ ఆ చిన్న కాలేజీలకు ఉంటుంది. మీ ఫస్ట్ బ్యాచ్తో ఉన్నంత టాప్ ఫ్యాకల్టీ లాస్ట్ బ్యాచ్కి ఉంటుందా అంటే గ్యారంటీ చెప్పలేము చిన్న కాలేజీలో. కానీ ఫస్ట్ బ్యాచ్లో మీకు 90% బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటే లాస్ట్ బ్యాచ్లో కనీసం 70% కానీ ఉంటుంది. అదే చైతన్యాలయంలో ఫస్ట్ బ్యాచ్ మొత్తం టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ పెడితే లాస్ట్ బ్యాచ్కి నాసి రకం 30,000-40,000 రూపాయలు ఇచ్చేసి నాసి రకం అధ్వాన ఫ్యాకల్టీ పెట్టేటువంటి కాలేజెస్ చైతన్యనారాయణ. అట్లాంటి స్థాయి ఈ అప్కమింగ్ ఉండే వాటిలో మంచి కాలేజెస్ మెయింటైన్ చేయవు. కాబట్టి రెండింటిలో మంచి చెడులు ఉన్నాయి. మీకు ఏది కావాలనో చూజ్ చేసుకోండి. ఒకవేళ చిన్న కాలేజీలో అప్కమింగ్ కాలేజీలో ఏది మంచి బ్రాంచ్, ఏది మీకు సూట్ అవుతుంది అనేటువంటి విషయం, ఎలాంటి కరికులం, ఎలాంటి పెడగాగి వల్ల మీ పిల్లలు న్యాయం జరుగుతున్న విషయం గైడ్ చేయడం కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. వాట్సాప్ లింక్ మీ డిస్క్రిప్షన్లో ఉంది, దానిలో క్లిక్ చేసి వాట్సాప్ వేయండి. జూమ్ మీటింగ్లో అటెండ్ కండి. స్వయంగా జూమ్ మీటింగ్లో అనేక కాలేజ్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్ మీతో మాట్లాడతారు, అనేక సందేహాలు నివృత్తి చేస్తారు. ఈ స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఐ సర్వీస్ గురించి 10 మంది తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.